రాత్రికాల ప్రార్థన. మహిమోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయం లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మా అందరికీ తోడై ఉన్నందుకు స్తోత్రాలు. ఏ ప్రమాదం, ఏ అపాయం, ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది మా దగ్గరకు రాకుండా మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రయాణంలో కూడా తండ్రి మీరు తోడై ఉన్నారు, పనులను దీవించారు, ప్రయత్నాలను ఆశీర్వదించారు. నాయన వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ రాత్రి అందు మేము సజీవులంగా ఉన్నామంటే మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలం మీ కృప నాయన, మీ దయ మాత్రమే తండ్రి. అయ్యా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము అని కీర్తనల గ్రంథం 86వ కీర్తన 17వ వచనంలో అయా కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా అవును ప్రభువా, ఈ రాత్రిన బిడ్డలకు తండ్రి మరే ఒక శుభకరమైన ఆనవాలును మీరు కనపరచండి. అయా, వారి పగవారు, వారంటే పడని వారు, వారి విరోధులు చూసి నవ్వే పరిస్థితుల్లో బహుశా ఈ రాత్రి యందు వారు ఉన్నారేమో. ఎటువంటి నష్టంలో, ఎటువంటి కష్టంలో ఉన్నారో తండ్రి. అయా, ఒక మంచి శుభకరమైన తండ్రి ఆనవాలు ఈ రాత్రి యందు వారికి మీరే బహిర్గతము చేయండి, చూపించండి తండ్రి. అనేకులు ఎదుట తండ్రి అద్భుత రీతిన బిడ్డలు ఆశీర్వదింపబడిన వారి వలె, వారిని అవమానించిన వారే, వారిని దూషిస్తున్న వారే, వారిని తండ్రి ఘనపరిచేలాగా మీ కార్యాలను వారి జీవితంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం. అవునయ్యా, అనేక మంది బిడ్డలు ఈ రాత్రి అంది ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో నా యేసయ్య గొప్ప కార్యాలు చేయగలడు అని ఏకీభవిస్తున్నారు. అవునయ్యా, ప్రార్థిస్తున్నాం. వారి ఎడల తండ్రి మీ కృప కుమ్మరించండి. వారు అనుకున్నవన్నీ కూడా మీ చిత్తంలో ఈ రాత్రి అందే వారి జీవితంలో జరిగించండి, నెరవేర్చండి తండ్రి. అవునైనా అనారోగ్యంతో ఉన్నారు, అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తండ్రి బాగు చేయగలిగిన దేవుడవు. డాక్టర్స్ సహితము ఆశ్చర్యపడే రిపోర్ట్స్ ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, ఎంతో మందిని బాగు చేశావు, చనిపోయిన వారిని తిరిగి లేపావు. నాయనా, ప్రార్థిస్తున్నాము. బిడ్డలకున్నటువంటి ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి అంధకార దురాత్మ క్రియల సమూహముల చేత పీడించబడుతున్నా, ఎటువంటి అయా చాతబడి శక్తులు బిడ్డలు కలిగి ఉన్న యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల బిడ్డలకు దయచేయండి. మంచి ఆరోగ్యం, మంచి శక్తిని, మంచి బలమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా నాయన, ఎంతోమంది బిడ్డలు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు, అప్పులు కలిగి ఉన్నారు, మోసపోయి, నష్టపోయి, ఉన్నదంతా కోల్పోయి అయా ఈ రోజున ఖాళీ హస్తములతో జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని దర్శించండి. వారి జీవితంలో వారు ఊహించని గొప్ప కార్యమును జరిగించండి. అప్పిచ్చే చేతిగా వారి చేతిని మార్చమని బ్రతిమాలుకుంటున్నాం. ఆయా కుటుంబాలను కూడా దర్శించండి. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా మార్గం తప్పిపోయి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉండంగా, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకు వారు బానిసలు అవుతూ ఉండంగా విడుదలేసునాములను అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య కూడా గొడవలు, తగాదాలు అయా ఏవీ లేకుండా, ఆస్తిపరమైన విభేదాలు ఏవీ రాకుండా కూడా సహాయం దయచేయండి. భార్యాభర్తలు కూడా నాయన ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో జీవించే కృప చూపించండి తండ్రి. ఆయన ఆయా దేశాలకు వెళ్తున్న వారు ఉన్నారు, వారి ప్రయాణాలన్నిటినీ దీవించండి. అయా వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మీరు తోడై ఉండండి. ఎవరు మోసపరచకుండా, వారి సమయం వృధా కాకుండా కృప చూపించండి. అదే రీతిన నాయన విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరికీ ఈ రాత్రంతా మీరే కృపా సహాయము దయచేయండి, భద్రత అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను ఈ రాత్రి అందు దర్శించి మూయబడి ఉన్న గర్భమును తెరవమని ప్రార్థిస్తున్నాము.
గర్భిణీ స్త్రీలకు కూడా మీ రక్షణ, మీ కంచె కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు గృహాలు కట్టుకుంటున్నారో వారికి సహాయం దయచేయండి. సొంత గృహము లేని వారికి సొంత గృహము అనుగ్రహించండి. అయా, ప్రయాణాలలో ఉన్నారు, రాత్రి అందు పనులు చేసుకుంటున్నారు, ఏ సమస్యలు వారికి రాకుండా రాత్రంతా వారికి భద్రత అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఉద్యోగం లేని ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయండి. వివాహము విషయంలో కూడా సహాయము దయచేసి సాటి అయిన సహాయము చేత వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో కూడా మీరే బిడ్డలకు సహాయము దయచేయమని తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, సైనికులను, అయా రాజకీయ నాయకులందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి, రక్షించి, కాపాడి భద్రపరచమని అయా మీ కృపా సహాయమును బట్టి మేము సేద తీరబోతూ ఉన్నాము. మంచి నిద్రను, కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయండి ఆయన. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు, ఎటువంటి దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, అయ్యా ఎటువంటి సమస్యలు వారి దగ్గరకు రాకుండా, దొంగలు, శత్రువుల వలన ఇబ్బందులను ఎదుర్కొనకుండా ప్రతి గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయమని సేద తీరబోతుండగా మరలా ఉదయకాలాన్ని మేమందరం మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యము అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.